దేవుని నామంన మీ అందరికీ నా వందనాలు. ఈరోజు వాక్యం బైబిల్ గ్రంథంలో చదువుకుందాము. యోహాను సువార్త 6వ అధ్యాయం 21వ వచనం. కనుక ఆయనను దోణి ఎక్కించుకొనుటకు వారు ఇష్టపడిరి. వెంటనే ఆ దోణి వారు వెలుచున్న ప్రదేశమునకు చేరెను. ఈ వాక్యంలో చూసుకున్నట్లయితే శిష్యులు కపెర్నహూమునకు వెళ్ళడానికి దోణి ఎక్కి వెళ్ళుచుండగా మార్గ మధ్యలో యేసు ప్రభుల వారు సముద్రం మీద నడుచుకుంటూ రావడం వారు చూచి భయపడ్డారు. యేసు ప్రభుల వారు భయపడకము నేనే అని చెప్పినప్పుడు వారు ఆయనని దోణిలోనికి ఎక్కించడానికి వారు ఇష్టపడ్డారు. కనుకనే వారు చేరుకోవాల్సిన ప్రదేశానికి వారు వెంటనే చేరుకున్నారు. మనము కూడా మన జీవితంలోనికి దేవుణ్ణి ఆహ్వానించాలి. మనం చేసిన ప్రతి పనిలోనూ, ప్రతి ఒక్క దేంట్లో పనిలోనూ అయినా సరే, చేస్తున్న ప్రతి ఒక్క నిర్ణయాల్లోనూ దేవుని చిత్తం తెలుసుకొని మనం ముందడుగు వేయాలి. మన జీవితంలో మనం మొదటి స్థానం దేవునికి ఇచ్చినట్లయితే మనము కూడా చేరుకోవలసిన గమ్యానికి సురక్షితంగా మనము చేరుకుంటాము. కనుక మన జీవితంలో దేవుణ్ణి మనము ఆహ్వానించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలి మనము. అప్పుడైతేనే మనం ఆశీర్వదింపబడతాము. కనుక ఇక్కడ దోణి అనగా మన జీవితంలోని కూడా దేవుణ్ణి మనము ఆహ్వానించాలి. అప్పుడైతేనే మనం ఆశీర్వదింపబడతాము. ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.